లో జరిగినటువంటి ఈ మీటింగ్ లో ఇందాక శ్రీధర్ అన్న ప్రస్తావించినటువంటి 299 టీఎంసీల వాటర్ తెలంగాణకు 512 టీఎంసీల వాటర్ ఆంధ్రప్రదేశ్కి అనేటువంటిది ఒప్పుకున్నటువంటి మాట వాస్తవం. అది శ్రీధర్ అన్న కూడా కాదనలేడు. ఇది ఆ రోజు జరిగినటువంటి 2015 జూన్ 18, 19 తేదీలలో జరిగినటువంటి కేఆర్ఎంబి మీటింగ్ లో జరిగినటువంటి మినిట్స్ ను మీరు చదివితే అది క్లియర్గా అర్థమైపోతుంది. ఆ విభజన, ఆ నీటి విభజన జరిగింది కూడా అదే మీటింగ్ లో జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఈ మీటింగ్స్, తర్వాత అపెక్స్ కౌన్సిల్కి సంబంధించినటువంటి మీటింగ్స్ ఇవి జరిగిన తర్వాతనే ఈ మొత్తము ఈ వ్యవహారం అంతా జరిగింది. దాని తర్వాత జరిగింది ఏంటి, రోజా గారి ఇంట్లోకి వెళ్ళి, ఇక్కడ అప్పుడు గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు వారి ఇంట్లోకి వెళ్ళి పులుసు తిని చాలా మంచిగా ఉంది, ఇంకా కృష్ణ బేషన్లు లేవు, బేషజాలు లేవు, నీళ్ల కోసం పంచాయతీలు వద్దు, మనం రాయలసీమను రతనాల సీమని చేద్దామని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి చంద్రశేఖరరావు గారు. మరి ఆ రోజు రానటువంటి ఇబ్బంది ఈ రోజు ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ పార్టీ అప్పచెప్పిందని టీఆర్ఎస్ ఎందుకు వాదన తీసుకురావాలి? టీఆర్ఎస్ పార్టీ అప్పచెప్పింది అనేటువంటి వాదనను కాంగ్రెస్ పార్టీ ఎందుకు తెస్తుంది అనేటువంటిది అసలు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాన్ని అర్థం చేసుకోవాలి. రేపు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, యాజ్ బీజేపీ స్పోక్స్ పర్సన్, అసలు కేంద్రానికి అప్పగించడం వెనక ఒప్పుకుంది ఎవరు? అంటే కాంగ్రెస్ ఒప్పుకుందా? అందరూ ఉన్నారని మీరు అంటున్నారు కదా, టీఆర్ఎస్ ఒప్పుకుందా? ఒకటి, కేంద్రానికి ఒప్పచెప్పలేదు. కేంద్రానికి కేఆర్ఎంబి అనేటువంటిది ఏంటిది? ఇందాక సోదరుడు చెప్పింది కదా, అపెక్స్ కౌన్సిల్ అనేటువంటిది ఉంటుంది, దానికి జలశక్తి మంత్రిత్వ శాఖ దానికి నాయకత్వం వహిస్తుంది. ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా దాంట్లో ఉంటారు. ముగ్గురు దాంట్లో సభ్యులు. నాలుగో వ్యక్తి కూడా లేరు దాంట్లో. మీరు అప్పగించట్లేదు అన్నప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఒక నిమిషం నేను క్లారిటీ ఇస్తా. అంటే నేనేమంటానంటే ఈ అసలు వివాదాన్ని ఈ రోజు తెర మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నదే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం రెండు పార్టీలు ఆడుతున్నటువంటి డ్రామా. ఎందుకంటున్నానంటే అవునన్నా కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా, నేను ఒక పార్టీ ప్రతినిధిగా ఒక మాట చెప్పకూడదు, అయినా చెప్తా. రేపటి పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ యొక్క పాత్ర శూన్యం. ఇక్కడ ఏముండదు. ఈ రాష్ట్రంలో ఎంతో కొంత ఫైట్ ఉంటే కాంగ్రెస్ కి బీజేపీకి ఉంటుంది. కానీ దేశం మొత్తం కూడా బీజేపీ వైపు చూస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి కూడా సీట్లు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇటువంటి సందర్భంలో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ను కొట్టడం ఈజీ. ఒక్క నిమిషం నవ్వకన్నా ప్లీజ్. ఇట్లా నవ్వుతానే మంచిగా ఉండదు, బాధ అనిపిస్తుంది. లేదు నీ వాదన నువ్వు చెప్పన్నా ప్లీజ్. వాస్తవం అన్నా, నువ్వు నీకు నచ్చినా నచ్చకున్నా, నీ పూర్వ పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ ఇక్కడ సీట్లు గెలుస్తానా, నీ ప్రస్తుత పార్టీ గెలవదన్నా, నీకు నచ్చకపోయినా కూడా కాదన్నా. కొన్ని వాస్తవాలు అనేటువంటివి చాలా చేదుగా ఉంటాయి, అవి మింగుడు పడవు, అవి మింగడానికి చాలా ఇబ్బందికరం అవుతుంది. అదే విషయం నేను క్లారిటీ ఇస్తా. సో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీకి టీఆర్ఎస్ పార్టీని కొట్టడం చాలా ఈజీ, భారతీయ జనతా పార్టీని కొట్టడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి పని. కాబట్టి ఏం చేస్తుంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ? ఒక వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ పార్టీని లేపేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో మీరు ఇంటరప్ట్ చేయకండి, వాళ్ళిద్దరు చేసుకున్నట్టు మీరు కూడా చేస్తే ఎట్లయితే చెప్పండి. ఈ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో కూడా రేపు అధికారంలో ఉండనటువంటి టీఆర్ఎస్ పార్టీకి ఓటు ఎందుకు వేస్తారు జనాలు? ఒక సర్వే చెప్పింది కదా, రేపటి రోజు ఫలితాలు చూస్తారు కదా. సరే ఈ రోజు నేను మాట్లాడుకున్నా, శ్రీధర్ అన్నకు నచ్చకపోయినా, రామ్మోహన్ కి నచ్చకపోయినా కూడా రేపటి ఫలితాలే అంతిమంగా తెలుస్తాయి కదా ఏం జరిగింది అనేటువంటిది. సో నేను చెప్పేది టీఆర్ఎస్ పార్టీ ఒకటే నిమిషంలో కంప్లీట్ చేస్తా. టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ వచ్చేటువంటి అవకాశాలు లేనటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా బీజేపీకి పోటీగా టీఆర్ఎస్ పార్టీని లేపే ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా ఈ రివర్ కి సంబంధించినటువంటి వివాదం కావచ్చు, లేకపోతే గత ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి రండా ముండా అనేటువంటి భాష ప్రస్తుత ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ భాష మాట్లాడుకుంటేనే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ని లేపేటువంటి ప్రయత్నం చేసింది. సరే ఇదంతా పక్కన చెప్తున్నారంటే మిమ్మల్ని రేసు నుంచి తీసేయడానికి కాదు, మీకు అర్థం కాలేదు. లేనటువంటి టీఆర్ఎస్ పార్టీని రేసులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పిన, మమ్మల్ని రేసులో నుంచి తీసేయడానికి కాదు. మొత్తం విషయాలు ఒక చిన్న కంక్లూజన్ ఇస్తా. ఇప్పుడు రెండు పార్టీలు వీళ్ళిద్దరు కూడా సోదరులు ఇందాక కొద్దిగా వివాదం చేసుకున్నారు కదా ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకి సంబంధించి. 2004లో ప్రారంభమైంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. దాని లక్ష్యమే 3 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాలనుకున్నారు. 2010 కల్లా ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలని అనుకున్నారు. 2004 నుండి 2010 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మీరు ఎందుకు కంప్లీట్ చేయలేకపోయారు? సరే నువ్వు టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు, ఈ రోజు టీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నావు. 2004 నుండి 2010 వరకు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ కదా, నువ్వెందుకు కంప్లీట్ చేయలేకపోయినావు? సరే నువ్వు చేయలేకపోయినావు,
చేయలేదు కాబట్టి ఆ నల్గొండ జిల్లాలో 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీకి కాకుండా టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారు. ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా ఏమన్నారంటే ఇక్కడ కుర్చేసుకొని కూసుకుంటా నేను ఈ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేస్తా అన్నారు. ఆ తర్వాత 10 ఏళ్ళ అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చంద్రశేఖర్ రావు గారే ఉన్నారు. చంద్రశేఖర్ రావు గారు కూడా ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినటువంటిదే మౌలికమైనటువంటి ప్రశ్న. 2014 నుండి 2024 వరకు అధికారంలో ఉండి 10 ఏళ్ళు అధికారంలో ఉండి చివరికి ఆ ఎస్ఎల్బిసి ప్రాజెక్ట్ ను ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉంచి ఈ రోజు మళ్ళీ రేపు నల్గొండలో మీటింగ్